నమో వెంకటేశాయ చండవేగదిష్టదూరా దండనేన దిష్టభావ్య గోవింద గోవింద. బుద్ధ్యాతు సక్తో మనసాపి యుక్తః ఛిద్రం గతానాం పరిణామసిక్తః వైకారికేష్వాజని నిత్యరక్తః త్వయ్యేవ దేవేస్మి కుతో న భక్తః అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని భక్తిని ప్రసాదించవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. నారాయణాద్రివాసాయ నారశ్రీవర్ధనాయ చ నారాయణాయ పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిః శక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణాభిధఘనాఘనపూర్యమాణం శ్రీవ్యాసకీరరుజురోహితశోభమానం తామిశ్రనాశ చ పలాశని తత్వభావం విష్ణోః పదం విశత భాగవతం సుగానం. శ్రీ గురుభ్యో నమః. జీవుడు ఈ శరీరంలోకి ప్రవేశించాడు. ప్రవేశించిన జీవుడు మొదట్లో బుద్ధితో కలిసి, మంచిగా ఉన్న బుద్ధితో కలిసి మంచి పనులు చేయటమే పనిగా పెట్టుకున్నాడు. కానీ మధ్యలో ఒక చిన్న తేడాతో ఆ మంచి బుద్ధిని పక్కకు నెట్టి తనకున్న ఎన్నెన్నో సంస్కారాలతో ఏవో ఆలోచనలు, కొత్త ఆలోచనలు తీసుకొచ్చుకున్నాడు. తీసుకొచ్చేసరికి ఆ ఆలోచనలకు తగ్గట్లుగా తాను నడుచుకోవటం అనేది జరిగింది. జరిగినప్పుడు ఎప్పుడో నాకెందుకు మంచి బుద్ధి కలగటం లేదు అనే ఆలోచన ఇతనిలో వచ్చింది. వచ్చేసరికి ఆ బుద్ధి అందని పరిస్థితి ఏర్పడిపోయింది. అలాంటి సందర్భంలో తన బుద్ధిని మళ్ళీ తిరిగి తెచ్చుకోవటానికి అతను విశ్వప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో చాలా కఠినమైన సంకల్పాలను చేశాడు, కఠినమైన నిర్ణయాలను తీసుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మంచి బుద్ధి తిరిగి వస్తే దాన్ని చేజార్చుకోకూడదు అని నిర్ణయించుకున్నాడు. ఇతను సిన్సియర్గా ఇలా నిర్ణయించుకున్న తర్వాత, సిన్సియర్గా ఇలాంటి ప్రయత్నాలు ప్రారంభించిన తరువాత
ఇతని మంచి బుద్ధి మళ్ళీ ఇతనికి దక్కింది. దక్కిన తర్వాత ఏమైంది అనే విషయాన్ని 27వ అధ్యాయంలో నారద మహర్షి గారు చెప్తున్నారు. నారద ఉవాచ ఇత్థం పురంజనం సధ్రియక్ వశమానీయ విభ్రమై పురంజనీ మహారాజ రేమే రమయతి పతిం అని ప్రారంభించి, పురంజనం ఈ పురంలో చేరి దీన్ని నేను అనుకునేటువంటి జీవుణ్ణి ఈ విధంగా సధ్రియక్ బాగా వశమానీయ విభ్రమై తన విలాసాలతో, తనలో ఉండేటువంటి ఆలోచనలతో, రకరకాల విన్యాసాలతో బుద్ధి అదుపులోకి తెచ్చేసుకుని పురంజని ఈ బుద్ధిలో నేనే అయ్యాను అన్నట్లుగా, లేదా ఈ శరీరంలో నేనే మహారాణిని అన్నట్లుగా, నేనే అసలు పనిచేసేదాన్ని, నేనే అన్నిటికీ మహారాణిని అన్నట్లుగా తిరిగేటువంటి బుద్ధి, మహారాజా ఓ ప్రాచీన బర్హి రేమే రమయతి పతిం, తనకు కావలసినటువంటి చైతన్యాభాసాన్ని తాను తీసుకుంది, తనలో ఉండే కర్తృత్వాన్ని జీవుడికి అందించేసేసింది. తనలో ఏ రకమైన కర్తృత్వం ఉంది? మంచి పనులు చేసేటువంటి కర్తృత్వం ఉంది. విజ్ఞానం యజ్ఞం తనుతే కర్మాణి తనుతే పిచ విజ్ఞానం దేవాస్ సర్వే బ్రహ్మజ్యేష్ఠం ఉపాసతే అనే ఉపనిషద్వాక్యంలో ఉన్నట్లుగా బుద్ధి, మంచి బుద్ధి, సాత్వికత, రాజసత అనే 2 గుణాలు కలగలిసినటువంటి బుద్ధి మంచి పనులు చేయిస్తుంది. అలా మంచి పనులు, తనలో ఉండేటువంటి మంచి పనుల తాలూకు కర్తృత్వాన్ని జీవుడికి అంటించి జీవుడిలో ఉండే చైతన్యాన్ని తాను తెచ్చేసుకుంది. ఆ విధంగా రేమే తాను సంతోషించింది, రమయతి అలా జీవుణ్ణి కూడా సంతోషపెట్టింది. ఇత్థం పురంజనం సధ్రియక్ వశమానీయ విభ్రమై పురంజనీ మహారాజ రేమే రమయతి పతిం. ఎప్పుడైతే పోయిందనుకున్నటువంటి సద్బుద్ధి, మంచి పనులు చేయాలనే బుద్ధి తిరిగి వచ్చిందో అప్పుడు ఈ జీవుడు కూడా సంతోషపడ్డాడు. ఎందుకంటే బుద్ధి మంచి ప్రేరణలే చేస్తోంది, మంచి క్రియలనే చేయిస్తోంది. సరాజా మహిషీం రాజన్ సుస్నాతాం రుచిరాననాం కృతస్వస్త్యజనాం తృప్తాం అభ్యనందదుపాగతాం. సరాజా ఈ జీవుడు మహిషీం బుద్ధి, సద్బుద్ధి మళ్ళీ తిరిగి వచ్చింది కదా. సుస్నాతాం మంచి నదుల్లోకి వెళ్ళి పవిత్రమైన స్నానాలు చేయమని అంటోంది. రుచిరాననాం అందరికీ రుచించేటువంటి పనులు చేయమంటోంది. అందరికీ రుచించేట్లాగా ముందు మొహం పెట్టుకోమని చెప్తోంది. అలాగే కృతస్వస్తిగయనాం మంగళకార్యాలు, అందరికీ మంచి చేసే కార్యక్రమాలు, తనకు మంచి చేసేటువంటి యజ్ఞము మొదలైన కార్యక్రమాలు ఇవి చేయమని చెప్తోంది. చెప్పేసరికి ఈయన చాలా సంతోషపడిపోయాడు. వాటిని ఆచరిస్తూ ఇంకా సంతోషపడిపోయాడు. తృప్తాం ఈ సద్బుద్ధి ద్వారా వచ్చేటువంటి క్రియలకు తృప్తి అనేది కూడా ఒక ఫలితం ఉంటుంది. ఈ సద్బుద్ధి తను తృప్తిగా ఉండి మంచి పనులు చేయడం ద్వారా తృప్తిని పొంది జీవుణ్ణి కూడా తృప్తి పొందేటట్లు చేస్తుంది. ఈ తృప్తిని అందుకుని జీవుడు కూడా ఓహో ఇదే అన్నమాట పరిపూర్ణత అంటే అని సంతోషపడిపోయాడు. అభ్యనందదుపాగతాం, తనకు మళ్ళీ తిరిగి వచ్చింది కదా ఈ సద్బుద్ధి, దాన్ని అభినందించి ఈసారి పోగొట్టుకోకూడదు, చేజార్చుకోకూడదు, అట్టు పెట్టుకోవాలి అని అనుకున్నాడు. స రాజా మహిషీం రాజన్ సుస్నాతాం రుచిరాననాం కృతస్వస్తిగయనాం తృప్తాం అభ్యనందదుపాగతాం. ఈ బుద్ధితో కలిసి జీవుడు లెక్కలేనన్ని మంచి పనులు చేశాడు. తయోపగూఢ పరిరబ్ధకంధర రహోనుమంత్రైరపకృష్ట చేతన న కాలరంభో బుబుధే దురత్యయం దివా నిషేతి ప్రమదా పరిగ్రహ. తయోపగూఢ ఆ బుద్ధితో కలిసిపోయాడు. పరిరబ్ధకంధర ఆ బుద్ధి కలిసేసరికి ఒప్పేసుకుని రహోనుమంత్రై ఆ బుద్ధి చెప్పేటువంటి ఆలోచనలన్నిటినీ ఎగ్జిక్యూట్ చేయడం మొదలుపెట్టాడు. బుద్ధి ఏమని చెప్తోంది? అది మధ్య రకంలో ఉండే బుద్ధి అనుకున్నాం కదా, సాత్వికము రాజసికముగా ఉండేటువంటి బుద్ధి కదా. ఈ బుద్ధి మంచి పనులు చేయమంటోంది. ఆ కర్మ చేయి, ఈ కర్మ చేయి, అక్కడికి వెళ్ళి ఇలా చేయి, ఇక్కడికి వెళ్ళి ఇలా చేయి అంటోంది. వాటన్నిటినీ, ఆ ఆలోచనలన్నిటినీ సంతోషంగా ఒప్పుకున్నాడు. బుద్ధి చెప్పేటువంటి ఈ ఆలోచనలన్నీ బాగానే ఉన్నాయి. వాటిని ఇతను ఒప్పుకోవటం కూడా చాలా బాగానే ఉంది. కానీ ఒక చిన్న తప్పు మాత్రం జరిగిపోతోంది.
చెప్పుకోవటానికి చిన్న తప్పు, కానీ ఫలితం ప్రకారం చూస్తే చాలా చాలా పెద్ద తప్పు. అదేంటంటే అపకృష్ట చేతన. ఇతను, ఈ జీవుడు తన యొక్క రూపాన్ని మర్చిపోతున్నాడు. ఆ మర్చిపోవటం అనేది క్రమక్రమంగా పెరిగిపోతూ ఉంది. తాను చైతన్యమూర్తిని అని, తనకి కర్తృత్వాలు భోక్తృత్వాలు ఇవేవీ లేవు అని రోజు రోజుకి ఇంకా ఎక్కువ మర్చిపోతున్నాడు. మర్చిపోవటంలోనూ ఇంకా ఎక్కువ అనేది జరిగిపోతోంది. అపకృష్ట చేతన. తన చైతన్యం రోజు రోజుకి నీచ స్థితికి దిగజారిపోతోంది. ఇలాంటి పరిస్థితికి అయితే వచ్చేస్తున్నాడు. బుద్ధి ఒకవైపు మంచి పనులు చేస్తున్నట్లే కనిపిస్తోంది, కానీ జీవుడు మాత్రం తన స్వభావాన్ని ఇంకా దిగజార్చుకుంటున్నాడు. ఇలా జరుగుతూ ఉంటే న కాలరంహో బుబుధే దురత్యయం. కాలం వేగంగా పరిగెత్తుతోంది అని కానీ, అసలు ఎప్పటికైనా సరే నేను ఈ శరీరంలోకి ఎందుకు ప్రవేశించాను అని తెలుసుకోవాలి అని కానీ ఈ జీవుడు అనుకోవటం లేదు. నా కాలరంహో బుబుధే దురత్యయం. అందులోనూ దివానిషేతి, పగలు రాత్రి ఏమీ తేడా లేదు. పగలు చేయాల్సిన పనులేవో ఉన్నాయి, రాత్రి చేయాల్సిన పనులే ఉన్నాయి. ఈ పనులే ఉన్నాయి, వీటిని ఎలా చేయాలి, వాటిని ఎలా చేయాలి అనే ఆలోచనలే తప్ప ఈ పగలు రాత్రి అనేటువంటి కాలాన్ని దాటి నా స్వరూపాన్ని ఎలా తెలుసుకోవాలి అనే ఆలోచన ఇతనిలో లేకుండా పోతోంది. ప్రమదా పరిగ్రహ, కేవలం ఆ బుద్ధిని పట్టుకుని వెళ్ళాడుతున్నాడు. బుద్ధి చెప్పేటువంటి క్రియలను పట్టుకుని వెళ్ళాడుతున్నాడు. ఆ క్రియల ద్వారా వచ్చే ఫలితాల మీద ఆశపడుతున్నాడే గాని తన స్వస్వరూపాన్ని నేనేంటి అని మాత్రం తెలుసుకోవటం లేదు. భార్య మంచిదే, బుద్ధి మంచిదే, కానీ బుద్ధినే పట్టుకుని వెళ్ళాడుతున్నాడు. తనేంటి అని మాత్రం తెలుసుకోలేకపోతున్నాడు. అలాంటి పరిస్థితికి వచ్చేశాడు. తయోపగూఢ పరిరబ్ధ కంధరో రహోనమంత్రైరపకృష్టచేతన న కాలరంహో బుబుధే దురత్యయం దివా నిషేతి ప్రమదా పరిగ్రహ. శయాన ఉన్నద్ధమనో మహామనాః మహార్కల్పే మహిషీ భుజోపథి తమేవ మీరో మనుతే పరం యతః తమోభిభూతో న నిజం పరంచ యత్. బుద్ధి చెప్పే మంచి పనులు జరుగుతూనే ఉన్నాయి, మంచి కర్మలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇతను ఉన్నద్ధమనః, నేను చాలా ధార్మికుణ్ణి అని అనుకుంటున్నాడు. మహామనాహ, నిజమే, చాలా దానాలు కూడా చేస్తున్నాడు. మనస్సు ఉదారంగా చేసుకుని దానాలు ధర్మాలు అన్ని విరివిగా చేస్తున్నాడు. మహార్హతల్పే శయాన, ఎప్పుడు కూడా పుణ్యకర్మలను గురించే ఆలోచిస్తున్నాడు, మంచే ఆలోచిస్తున్నాడు. కానీ మహిషి భుజోపతి, ఆ బుద్ధిని పట్టుకునే వెళ్ళాడుతున్నాడు. ఒక రాజుగారు రాజ్యపాలన, నేనెవరిని, నా సామర్థ్యం ఏంటి అని తెలుసుకోకుండా కేవలం భార్య భుజాల మీద తల ఆనించి పడుకుంటే ఎంత తప్పో అంత తప్పు పని చేస్తున్నాడు. మహిషి భుజోపతి, తన స్వరూపాన్ని తెలుసుకోకుండా ఈ బుద్ధినే పట్టుకుని వెళ్ళాడుతున్నాడు. పైపెచ్చు తామేవ వీరో మనుతే పరం. ఈ బుద్ధి చెప్పేటువంటి పనులు ఇవే గొప్ప అనే ఉద్దేశంలోనే ఉన్నాడు. బుద్ధి ఏం చెప్తోంది? మంచి కర్మలు చేయమని చెప్తోంది కదా, మంచి పనులే చెప్తోంది కదా, బుద్ధి ఏం పాడైపోమని చెప్పట్లేదు అనే అనుకుంటున్నాడు. తామేవ వీరో మనుతే పరం. ఇలా మంచి బుద్ధి ఉండటమే గొప్ప అని అనుకుంటున్నాడు. కానీ అసలు బుద్ధితో సంపర్కం లేని పరిస్థితి ఉంటుందా అని ఆలోచించటం లేదు. తామేవ మీరో మనుతే పరం యతః తమోభిభూత. ఇతనికి పూర్తిగా తామస గుణం అనేటువంటి ఆవరణ ఏర్పడిపోయింది. తమోభిభూత. ఇతను న నిజం, తన స్వస్వరూపాన్ని తెలుసుకోవటం లేదు, న పరం, పరమాత్మను గురించి తెలుసుకోవాలని అనుకోవటం లేదు. న నిజం పరంచ యత్. అసలు నేనేంటి, నా రూపం ఏంటి, నాకంటే పైన ఇంకొకళ్ళు ఉన్నారా, వాళ్ళ యొక్క స్వరూపం ఏమై ఉండొచ్చు అనే ఆలోచనలు మాత్రం దరిచేరనివ్వటం లేదు. బుద్ధి ముందే చెప్పేసింది, ఇలాంటి ఆలోచనలు నేను రానివ్వను. ఎందుకు రానివ్వను అంటే, ఇలాంటి ఆలోచనలు వస్తే నా ఉనికికే ప్రమాదం అని ముందే చెప్పేసింది. అది బుద్ధి తప్పు కాదు, జీవుడు తప్పే. జీవుడు ఇలాంటి ఆలోచనలను దగ్గరికి చేరనివ్వటం లేదు. బుద్ధి ఎలా చెప్తే అలా నడుచుకుంటున్నాడు. శయాన ఉన్నద్ధమనో మహామనాః మహార్హతల్పే మహిషీ భుజోపతి తామేవ వీరో మనుతే పరం యతః తమోభిభూతో న నిజం పరం చ యత్. ఇలా ఇతను మంచి పనులు చేస్తూనే ఉన్నాడు, మంచి పనులే చేస్తున్నాడు, ఎక్కడా చెడ్డగా ప్రవర్తించటం లేదు. కానీ తయైవం రమమాణస్య కామకష్మలచేతసః క్షణార్ధమివ రాజేంద్ర
వ్యతిక్రాంతం నవం వయః. ఆ బుద్ధితోనే సంతోషంగా ఉంటే, బుద్ధి చెప్పిన పనులు చేస్తూనే అబ్బో నాకు ఇంకా చాలా గొప్ప ఫలితం రాబోతోంది, నేను చేసిన కర్మలకి అబ్బో నాకు పెద్ద సింహాసనాలు కిరీటాలు రాబోతున్నాయి అనేటువంటి ఆలోచనల్లోనే ఉంటే, కామకష్మల చేత సహా నాకు ఆ కోరికుంది అది తీరుతుంది, ఈ కోరికుంది ఇది తీరుతుంది అనే దృష్టిలోనే ఉంటే అయ్యే పని ఏంటో ఇతనికి కూడా అయిపోతుంది. ఏమవుతుంది? క్షణార్ధమివ రాజేంద్ర వ్యతిక్రాంతం నవం వయః. ఒక కనుమూసి కను తెరిచే లోపల కనురెప్పపాటులో నవం వయః యౌవనం అనేది గతించిపోతుంది, ఆయుస్సులో సగం తరుక్కుపోతోంది. ఈ ఆలోచనలు నేను మంచివాణ్ణి మంచిగా ఉంటున్నాను అని అనుకునే లోపలే ఆయుస్సు గతించిపోతోంది. అందులో ఆయుస్సు తాలూకు వేగం ఎవరు పట్టలేరు. ఆయుస్సు తాలూకు వేగం ఎంత అని తీరిన తర్వాతనే తెలుస్తుంది. అయిన తర్వాతే అమ్మో ఇంత తొందరగా గడిచిపోయినాయా ఇన్నేళ్ళు అని అనిపిస్తుంది. అలా నవం వయః గతిక్రాంతం, వెళ్ళిపోయింది. రాజేంద్ర, చెప్పుకోవటానికి పెద్ద మహారాజువి, రాజుల్లో కల్లా శ్రేష్ఠుడివి అని చెప్పుకుంటున్నావు కదా. ఎవరైనా సరే, రాజులైనా సరే మామూలు వాళ్ళైనా సరే ప్లాన్ ప్రకారం నడుచుకోవాలి కదా. అసలు నీ ప్లాన్ ఏంటి? ఏమనుకుంటున్నావు? ఏమనుకుని ఏం చేస్తున్నావు? అసలు వయస్సు మీద లేదా ఆయుస్సు మీద ఏమైనా ప్లాన్ ఉందా లేదా? ఆయుష్ మీద ప్లాన్ ఉంటే ఆ ప్లాన్లో ఎంత భాగం ఈ మంచి కర్మలకి వాటికి పెట్టావు, ఎంత భాగం నీ స్వరూపాన్ని తెలుసుకోవటానికి పెట్టావు? ఈ ప్లాన్ గనక లేకపోతే ఏమవుతుంది అంటే కేవలం మంచి పనులు మిగులుతాయి, కాదనేందుకేం లేదు, మంచి పనులతోనే ఆయుస్సు గడిచిపోతుంది. కానీ నేనెవరు అనే ప్రశ్నకు సమాధానం ఎప్పటికీ దొరకదు. తయైవం రమమాణస్య కామ కష్మల చేతసః క్షణార్ధమివ రాజేంద్ర వ్యతిక్రాంతం నవం వయః. ఆశ్చర్యం, మంచి పనులు చేసే వాళ్ళకి ఆయుష్ తరుగుతుంది, చెడు పనులు మాత్రమే చేస్తూ ఉండే వాళ్ళకి ఆయుష్ తరుగుతుంది. మంచి పనులు చేసేవాళ్ళు మేము చాలా గొప్పగా ఉండబోతున్నాము అని సంతోషపడాలి, చెడ్డ పనులు చేస్తున్న వాళ్ళు ఎప్పటికైనా బాధపడతారు అని మంచి పనులు చేస్తున్న వాళ్ళు చూసి సంతోషపడాలి. కానీ ఇద్దరికీ ఆయుష్ తరగటం అనేది సమానంగా ఉంది, కాలం కరిగిపోవటం అనేది సమానంగా ఉంది. ఇద్దరూ చూడవలసినటువంటి అంశం అలాగే మిగిలిపోయింది అనేది చాలా పెద్ద ఆశ్చర్యం అని మహర్షి గారు ఈ శ్లోకంలో చెప్పదలుచుకుని ఇతను కేవలం మంచి పనులే కాదు ఇంకా చాలా చేస్తున్నాడు. తస్యాం అజనయత్పుత్రాన్ పురంజన్యాం పురంజనః శతాన్ ఏకాదశ విరాట్ ఆయుషోర్ధమథాత్యగాత్ అని చెప్తున్నారు. కేవలం ఈ బుద్ధిని పట్టుకుని వెళ్ళాడటం వరకే ఉండిపోలేదు ఇతను. ఈ బుద్ధికి ఎన్నెన్నో ఆలోచనలున్నాయి, బుద్ధి తెచ్చేటువంటి ఆలోచనలు ఎన్నెన్నో రకాలున్నాయి. అందులో బుద్ధిని ఒక భార్య అని అనుకుంటే ఆ భార్యకి మగపిల్లలు ఆడపిల్లలు పుట్టినట్లుగా, మగపిల్లలు ఆడపిల్లలు ఇద్దరూ కూడా పిల్లలుగా కలిగినట్లుగా ఈ బుద్ధికి కూడా కొన్ని రకాల వృత్తులు, మగపిల్లల లాంటి వృత్తులు ఆలోచనలు, కొన్ని ఆడపిల్లల లాంటి వృత్తులు ఆలోచనలు ఇవి కలుగుతున్నాయి. ఈ బుద్ధికి ఆలోచనలు పుత్రాన్, మగపిల్లల లాంటి ఆలోచనలు అనుకున్నాం కదా, వివేకము, నిర్ణయము, సంశయము ఇలాంటి ఆలోచనలు చాలా కలుగుతున్నాయి. పురంజన్యాం పురంజనః శతాన్యేకాదశ 1100 అనే సంఖ్య పెట్టుకోనక్కర్లేదు, 1100 కంటే 100ల సంఖ్యలో ఆలోచనలు కలుగుతూ ఉన్నాయి. విరాట్, ఈయనేమో ఆ బుద్ధివృత్తుల తాలూకు స్వామి. ఆ బుద్ధివృత్తులు వందల కొద్దీ ఆలోచనలు, వివేకం ఒకసారి కలుగుతుంది, ఒకసారి నిర్ణయం కలుగుతుంది, ఒకసారి సందేహం, ఒకసారి ఇంకో రకం, ఆ రకం ఈ రకం అనే ఆలోచనలు ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉన్నాయి. ఆ ఆలోచనలన్నిటినీ కూడా తన దగ్గరుండి పుట్టిస్తున్నాడు. తస్యాం అజనయత్ పుత్రాన్ పురంజన్యాం పురంజనః శతాన్ ఏకాదశ విరాడ్ ఆయుషోర్ధమథాత్యగాత్. దుహితర్దశోత్తరశతం పితృమాతృ యశస్కరైః శీలౌదార్య గుణోపేతాః పౌరంజన్య ప్రజాపతే. నువ్వు ఎలాగైతే పిల్లల్ని కంటావో ప్రజాపతే, అలాగే ఈ జీవుడు కూడా బుద్ధి ద్వారా ఆడపిల్లల్ని కంటున్నాడు. ఆడపిల్లాంటి లజ్జ, సిగ్గు, ఉత్కంఠ, చింత ఇలాంటి భావాలను కూడా బుద్ధిలో ఉత్పత్తి చేస్తున్నాడు.
దుహిత దశోత్తర శతం, అవి 110 ఉంది, 110 ఉన్నాయి. అంటే ఇవి 10ల్లో ఉన్నాయి. సిగ్గు లాంటి భావాలన్నీ 10ల సంఖ్యలో ఉన్నాయి. నిర్ణయము, సందేహము ఇలాంటివన్నీనేమో 100ల సంఖ్యల్లో ఉన్నాయి. వీటన్నిటినీ ఆయన నిరంతరం ఉత్పత్తి చేస్తూనే ఉన్నాడు. పితృమాతృ యశస్కరీ, ఇందులో ఆడపిల్లల లాంటి భావాలు ఉన్నాయి కదా, దీనివలన అతని బుద్ధికి జీవుడికి కాస్త మంచి పేరు వస్తుంది. కాస్త సిగ్గుగా ఉండి తప్పుడు పనులు చేయకపోతే మంచి పేరు వస్తుంది కదా. ఉత్కంఠగా ఎప్పటికప్పుడు మంచి పనులు చేయాలి అనే ఉత్కంఠతతో ఉంటే మంచి పనులు చేస్తే మంచి పేరు వస్తుంది కదా. అలాగే ఆలోచన చేయగా, ఆలోచన మంచిగా సాగగా, ఆ ఆలోచనని కనుక సరిగ్గా ఎగ్జిక్యూట్ చేస్తే మంచి పేరు వస్తుంది కదా. అలా మంచి పేరు తెచ్చేవి కూడా కొన్ని ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. వాటిని శీల ఔదార్య గుణోపేత, వాటి ద్వారా తన స్వభావాన్ని, తనది కానదైనటువంటి స్వభావాన్ని, తనకి లేనటువంటి ఔదార్యాన్ని, తనకు లేనటువంటి గుణాలని ఎన్నెన్నో పుట్టించుకుంటున్నాడు. శీలౌదార్య గుణోపేత, ఇలాంటి ఆలోచనలన్నిటినీ ఉత్పత్తి చేస్తున్నాడు. దుహితర్ దశోత్తర శతం పితృమాతృ యశస్కరీ శీలౌదార్య గుణోపేతా పౌరంజన్య ప్రజాపతే. లెక్కతో సంబంధం లేదు కానీ, లెక్క ఎలాగైనా ఉండవచ్చు కానీ బుద్ధితో ఎన్నెన్నో వృత్తుల్ని తయారు చేస్తున్నాడు. అందులో మగపిల్లల లాంటి వృత్తులు, ఆడపిల్లల లాంటి వృత్తులు అనే తేడా కూడా ఏమీ అక్కర్లేదు. అలా తేడా చెప్పడం అనేది ఇప్పుడు లక్ష్యం కాదు మనకి. బుద్ధి తాలూకు ఆలోచనలు రకరకాలు, అలాంటి రకరకాల ఆలోచనలను ఇతను ఉత్పత్తి చేస్తున్నాడు అనేదే మనకు కావాల్సింది. మగపిల్లలు ఆడపిల్లలు అనేటువంటి అంశం కథలో భాగంగా వచ్చినటువంటి అంశం. మనకు కథ కూడా నడుస్తోంది. కథలో పురంజనుడు అనేటువంటి ఒక రాజు, ఆయనకి భార్య పురంజని, వీళ్ళిద్దరూ కలవటము, వీళ్ళిద్దరికి పిల్లలు పుట్టటము. అంటే వాళ్ళ పిల్లలు 1100 మంది మగపిల్లలు, 110 మంది ఆడపిల్లలు, మగపిల్లల్లో 10వ వంతు మాత్రమే ఆడపిల్లలు అని కథ కోసం చెప్పుకున్నదే. మనకు బుద్ధి తాలూకు ఆలోచనలు అని వచ్చినప్పుడు మగ ఆడతో పని లేదు. పిల్లలు వాళ్ళని ఉత్పత్తి చేస్తున్నాడు. బుద్ధి తాలూకు మార్పులు అని దొరికితే చాలు. ఇప్పుడు సంఖ్యతో మనకు పని లేదు. అయితే స పంచాలపతి పుత్రాన్ పితృవంశ వివర్ధనాన్ దారై సంయోజయామాస దుహిత సదృశైర్వరై అనేది మాత్రం విషయం ఉంది. కొన్ని బుద్ధివృత్తులకి కొన్ని రకాల విశేషాలతో కలయికలను జరుపుతున్నాడు. ఇంకొన్ని బుద్ధివృత్తులకి ఇంకొన్ని విశేషాలతో కలయికలు జరుపుతున్నాడు. కొన్ని ఆలోచనలకి మగపిల్లలకి ఆడపిల్లలనిచ్చి పెళ్లి చేసినట్లుగా కలుపుతున్నాడు. వివేకం లేదా నిర్ణయం ఇలాంటి వాటికి హితాహిత చింతనను లేకపోతే యుక్తాయుక్త చింతనను కలుపుతున్నాడు. ఏదైనా ఒక నిర్ణయం కలిగితే, ఒక వస్తువును చూస్తే ఇది బాగుందా బాగాలేదా అనేటువంటి విచారణ చేసి బాగుంది బాగాలేదు అనే నిర్ణయాన్ని పెంచుతున్నాడు. ఇంకాను ఈ నిర్ణయానికి ఆ నిర్ణయాన్ని జోడిస్తున్నాడు. తన కంటికి నదరుగా కనిపిస్తే, సుందరంగా అందంగా ఉంటే బాగుంది అని పేరు పెడుతున్నాడు. కంటికి నదరుగా లేకపోతే, కురూపిగా ఉంటే బాగాలేదు అని చెప్తున్నాడు. తానే పేర్లు పెడుతున్నాడు. తానే నిర్ణయాలను జోడిస్తున్నాడు. ఎంత బాగా జోడిస్తున్నాడు అంటే, మగపిల్లలకి చూసి చూసి ఆడపిల్లల్ని వెతికి పెళ్లి చేసినట్లుగా ఈ నిర్ణయాలను కలుపుతున్నాడు. కొన్నిసార్లు ఆలోచనలకి ఆడపిల్లలకి మగపిల్లల్ని వెతికి కలిపినట్లుగా, మంచి వరుల్ని వెతికి కలిపినట్లుగా కలుపుతున్నాడు. ఎలా కలుపుతున్నాడు అంటే, ఈ ఆలోచనలకి విషయ భోగాలను కలుపుతున్నాడు. ఆలోచనల్ని ఉట్టిగా ఉత్పత్తి చేయటం లేదు, ఉట్టిగా ఆలోచనల్ని పోనివ్వటం లేదు. ఈ ఆలోచనల ద్వారా విషయ భోగాలు ఎలా కలగాలి అనే సంగతి చూసుకుంటూ కలిగిస్తున్నాడు. తనకొచ్చే ఆలోచనల తర్వాత పరిణామాలను కూడా ఉత్పత్తి చేసుకుంటూ పోతున్నాడు. ఆలోచన నిర్ణయం అయితే ఆ నిర్ణయం తర్వాత చేయవలసిన విచారణను కలుపుతున్నాడు. ఆ విచారణ తర్వాత రావాల్సిన నిర్ణయాన్ని మళ్ళీ దీనికి జోడిస్తున్నాడు. ఆలోచన ఒక ఆలోచన అయితే ఈ ఆలోచన ద్వారా ఏ రకమైన భోగం, ఏ రకమైన సంతోషం మనకి రావాలి అనేటువంటి కొత్త విచారణను కూడా చేసి దాన్ని కూడా కలుపుతున్నాడు.
ఒక ఆలోచనతో ఆగట్లేదు, ఒక రకమైన ఆలోచనతో సాగట్లేదు, రకరకాల ఆలోచనలు సాగుతూ ఉన్నాయి. కానీ చివరికి అన్నీ భోగంతో పూర్తవుతున్నాయి. తనకేమిటి లాభం అనే దాంతో పూర్తవుతున్నాయి. స పంచాలపతి పుత్రాన్ పితృవంశ వివర్ధనాన్ దారై సంయోజయామాస దుహిత సదృశైర్వరై. ఈ పనిని ఎంత శ్రద్ధగా చేస్తున్నాడంటే, మిగతా పనులన్నీ మానుకున్న మహారాజు గారు తనకున్న పిల్లలందరికీ పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేయటంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో అంత జాగ్రత్తగా చేస్తున్నాడు. మిగతా పనులన్నీ మానేసి ఇదే పనిగా ఉన్నాడు. మరి పాపం పురంజన మహారాజు గారి కథలో చూసుకున్నా సరే 1100 మంది మగపిల్లలు, 110 మంది ఆడపిల్లలంటే వాళ్ళకి పెళ్లి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసేయటానికే టైం పడుతుంది కదా, టైం మొత్తం దానికే వెచ్చించటం అవుతుంది కదా. అలాగే ఇతను కూడా టైం మొత్తం దీనికే వెచ్చిస్తున్నాడు. ఇతను చేసినట్లుగానే పుత్రాణం చాభవన్ పుత్రాః ఏకైకస్య శతం శతం యైర్వై పౌరంజనో వంశః పంచాలేషు సమేధితః. ఇతని ఆలోచనలు కలిసి ఏమవుతున్నాయి అంటే రకరకాల క్రియల రూపంలో బయటకు వచ్చేస్తున్నాయి. పుత్రాణం చాభవన్ పుత్రాః ఏకైకస్య శతం శతం, ఒక్కొక్క ఆలోచనకి 100 క్రియల చొప్పున బయటకు వచ్చేస్తున్నాయి. ఒక ఆలోచనతో 100 పనులైనా చేసేయచ్చు కదా, అలాంటి 100 పనుల రూపంలో ఒక్కొక్క ఆలోచన బయటకు వస్తోంది. ప్రతి ఆలోచన 100 పనులతో బయటకు వస్తోంది. ప్రతి 100 పనుల్లోని ప్రతి పని ఏదో ఒక భోగాన్ని తెచ్చిపెడుతోంది. ఏకైకస్య శతం శతం. దీంతో యైర్వై పౌరంజనో వంశ పంచాలేషు సమేధితః. ఇతను బుద్ధి ఇద్దరు ఉండగా బుద్ధి తాలూకు ఆలోచనల తాలూకు క్రియల తాలూకు ఫలితాలు, వీటన్నిటితో ఇతని స్వరూపం మొత్తం నిండిపోయినట్లయిపోయింది. సమేధిత బాగా పెరిగిపోయింది. ఇదే మొత్తం అయిపోయింది. అయితే ఇతనిలో ఒక విశేషం ఉంది. తేషు తద్రిక్తహారేషు గృహకోశానుజీవిషు నిరూఢేన మమత్వేన విషయేష్వన్వబధ్యత. ఇతను తనలో కలిగినటువంటి ప్రతి ఆలోచన తనదే అనుకుంటాడు. ఆ తనలో కలిగినటువంటి ప్రతి ఆలోచన తనలోని శక్తిని లాక్కెడుతూ ఉంటే దాన్ని సంతోషంగా అంగీకరిస్తాడు. తేషు తద్రిక్త హారేషు. తనలో రేగేటువంటి ప్రతి ఆలోచన ఒక క్రియ వైపు, ప్రతి క్రియ ఒక ఫలితం వైపు వెళుతోందనుకున్నాం కదా. ఈ క్రియ దశలోనూ ఫలితం దశలోనూ తనలో ఉండేటువంటి నేను అనే అటువంటి అభిమానాన్ని ఆలోచనలు లాగేసుకుంటున్నాయి, క్రియలు లాగేసుకుంటున్నాయి, అలాగే ఫలితాలు కూడా లాగేసుకుంటున్నాయి. సంతోషంగా ఒప్పుకుంటున్నాడు. బాగా డబ్బున్నటువంటి వాడు తన ఆస్తిని తన పిల్లలకి, మనవలకి, మునిమనవలకి పంచటానికి ఎలాగైతే ఇష్టపడతాడో, లేదా వాళ్ళందరూ వాటిని తీసుకుంటుంటే ఎంతలా సంతోషపడతాడో, వాళ్ళందరూ దాన్ని తీసుకుని ఎంజాయ్ చేస్తుంటే ఎంత ఆనందిస్తాడో అంత ఆనందిస్తున్నాడు. బుద్ధి వృత్తులు ఎవరివి, ఆలోచనలు ఎవరివి అంటే నావే అంటున్నాడు. క్రియలు ఎవరు చేస్తున్నారు? నేనే చేస్తున్నాను. భోగాలు ఎవరు అనుభవిస్తున్నారు? ఫలితాలను ఎవరు అనుభవిస్తున్నారు? నేనే అనుభవిస్తున్నాను అని అన్నిటి మీద నేను నేను నేను, నావే ఇవి, నా ఆలోచన, నా క్రియ, నా భోగం అని మమత్వాన్ని ప్రతి అంశానికి విస్తరించేసేస్తున్నాడు. నిరూఢేన మమత్వేన. ఎవరైనా కాదంటే కోపం కూడా వస్తోంది. నువ్వు వేరు, బుద్ధి వేరు అంటే ఎక్కడ లేని మాటలు మాట్లాడద్దు, నేను చేసిన ఆలోచన అని బలంగా బల్లగుద్ది మరీ చెప్తున్నాడు. నిరూఢేన మమత్వేన. ఈ కాస్తలో ఏమవుతోంది అంటే ఇతనికి బుద్ధి మీద మమత్వం ఉంది, బుద్ధిలో ఉండే ఆలోచనల మీద మమత్వము, ఆలోచనల ద్వారా వచ్చే క్రియల మీద, క్రియల ద్వారా వచ్చే భోగాల మీద మమత్వం వస్తోంది కదా. ఆ భోగాలను తెచ్చే విషయాల మీద కూడా ఇతనికి తెలియని మమత్వం ఏర్పడింది. భోగాలను తెచ్చేవి విషయాలే అయితే ఆ భోగాల మీద ఉండేటువంటి మమత్వం విషయాలకు కూడా పాకింది. దాంతో విషయేషు అన్వబధ్యత. ఇతను తన బుద్ధికి మాత్రమే కట్టుబడి ఉండట్లేదు, బుద్ధి తాలూకు ఆలోచనలకు మాత్రమే కాదు, క్రియలకు మాత్రమే కాదు, భోగాలకు మాత్రమే కాదు, భోగాలను తెచ్చే విషయాలకు కూడా కట్టుబడిపోతున్నాడు. రోజు రోజుకి తన కట్లను పెంచేసుకుంటున్నాడు. విషయేష్వన్వబధ్యత అని మహర్షి గారు చెప్తున్నారు. తేషు తద్రిక్తహారేషు గృహకోశానుజీవిషు నిరూఢేన మమత్వేన
విషయేష్వన్వబధ్యత అని. వీటికి తోడు ఏమవుతోంది, ఈ బుద్ధి, ఆలోచనలు, క్రియలు, ఫలితాలు, భోగాలు, మమత్వము, విషయాలు, వీటన్నిటికి తోడు గృహకోశాను జీవిషు, ఈ శరీరంలో ఉండేటువంటి ప్రాణాలు, ఈ ప్రాణాలకి బుద్ధికి ప్రస్తుతానికి సంబంధం లేదనుకుంటే ఆ ప్రాణాల మీద కూడా మమత్వం అనేది ఉంది. అలాగే ఈ శరీరంలో ఉండేటువంటి శారీరకమైన బలాలు, ఇంద్రియాల తాలూకు బలాలు, మానసికమైన బలాలు, వీటి మీద కూడా మమత్వాన్ని పెంచేసుకుంటున్నాడు. గృహ కోశ అనుజీవిషు, బుద్ధి తాలూకు పరంపర మీద అతనికి మమత్వ బుద్ధి ఉంది. అలాగే ప్రాణాల మీద, ఇంద్రియాల మీద, అన్నిటి మీద మమత్వం అనేది ఇతనికి పెరిగిపోతోంది. తేషు తద్రిక్తహారేషు గృహకోశాను జీవిషు నిరూఢేన మమత్వేన విషయేష్వన్వబధ్యత అని మహర్షి గారు చెప్తున్నారు. బుద్ధి మంచిదే అనే దాన్ని ఎవరు కాదనటం లేదు, కానీ దాంతో కలిపి తనను తాను కట్టేసుకోవటం అనేది మంచిది ఎలా అవుతుంది అని మాత్రమే అడుగుతున్నారు అని మహర్షి గారు ఈ శ్లోకంలో ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నిస్తూ పనిలో పని ఈజేచ క్రతుభిర్ఘోరై దీక్షిత పశుమారకై దేవాన్ పితॄన్ భూతపతీన్ నానాకామో యథా భవాన్ అని చెప్తున్నారు. అతను ఈ బుద్ధితోనే ఇందాక చెప్పుకున్న విజ్ఞానం యజ్ఞం తనుతే అనే వాక్యం ప్రమాణంగానే క్రతుభిర్ఘోరై ఈజే ఎన్నెన్నో క్రతువులను చేశాడు, కష్టమైన క్రతువులను చేశాడు. దీక్షిత ఎన్నో నియమాలను పాటించాడు. పశుమారకై ఆ యజ్ఞాలలో, యాగాలలో పశువుల తాలూకు హింస ఉంటే దాన్ని కూడా ఒప్పుకున్నాడు. అది శాస్త్రీయమైన హింసే కాబట్టి సరిపోతుంది అని అనుకున్నాడు. దానిలో దేవాన్ పితృన్ భూతపతీన్, దేవతలని, పితృదేవతలని, భూతపతులని, వీళ్ళందరినీ కూడా తృప్తిపరిచాడు. తృప్తిపరచడం శాస్త్రీయమే అనుకున్నాడు, కానీ నానాకామ, వాటిని ఫలితాల కోసం చేయొచ్చా చేయకూడదా అనే విచారణ చేయలేదు. ఫలితాల కోసమే చేశాడు. ఎందుకంటే బుద్ధి ఎప్పుడు ఫలితం కోసమే పనిచేయమంటోంది, కాబట్టి ఫలితాల కోసమే పనిచేశాడు. నానాకామ యథా భవాన్ ప్రాచీన బరిహి, నువ్వు కూడా అనుకుంటున్నావు కదా నేను చాలా పెద్ద కర్మకర్తని అని. నువ్వు చేసినట్టే అతను చేశాడు. నిజానికి అసలు ఇది పురంజనుడు అనే ఆయన కథ కాదు, నీదే కథ. నీదే కథ, నువ్వే ఆ జీవుడివి. నువ్వు చేస్తున్న పనులనే ఒక కథ రూపంలో చెప్పుకుంటూ వచ్చాను, ఉపాఖ్యాన రూపంలో చెప్పుకుంటూ వచ్చాను. ఇంతవరకు వచ్చిన తర్వాత ఇంకా దాచటం అనవసరం అని చెప్తున్నాను. యథా భవాన్, నువ్వు ఎలాంటి వాడివో నా కథలో ఉండేటువంటి పురంజనుడు జీవుడు కూడా అలాంటి వాడే. మీ ఇద్దరూ సమానమే, అసలు నీకు అతనికి భేదము లేదు, నువ్వే వాడివి అని కూడా చెప్పారు. అయితే కథ ఇంకా సాగాలి, ఇంకా ఉపదేశం సవ్యంగా సాగాలి కాబట్టి భేదాన్ని అలాగే ఉంచి మాట్లాడతాం. కానీ భేదాన్ని అలాగే ఉంచి మాట్లాడతాను కాబట్టే యథా నీలాగా అని అంటున్నాను, కానీ వాస్తవానికి నువ్వే అని కూడా ఈ శ్లోకంలో చెప్పారు. ఈజేచ క్రతుభిర్ఘోరైర్ దీక్షిత పశుమారకై దేవాన్ పితॄన్ భూతపతీన్ నానాకామో యథా భవాన్ అని. ఈ విధంగా యుక్తేష్వేవం ప్రమత్తస్య కుటుంబాసక్తచేతసః ఆససాద సవైకాల యో ప్రియ ప్రియయోషితాం. ఇతను చాలా తనకు మంచి చేసుకుంటున్నాను అని అనుకునే దశలోనే, నేను మంచి ఆలోచనలే చేస్తున్నాను, మంచి పనులే చేస్తున్నాను, మంచి ఫలితాలే నాకు అందుతున్నాయి అని ధైర్యంగా ఉన్నంతలోనే యుక్తేష్వేవం ప్రమత్తస్య, తన స్వస్వరూపాన్ని మాత్రం మర్చిపోయాడు కదా. తానెవరు, ఎందుకు ఇలా శరీరంలోకి ప్రవేశించవలసి వచ్చింది అనే విషయం అతనికి తెలియలేదు కదా. ప్రమత్తస్య, అతని ప్రమాదానికి కుటుంబాసక్త చేతసః, తానే పెంచుకున్నటువంటి ఈ బుద్ధి అనే కుటుంబం మీద ఆసక్తి ఇతనికి పెరిగిపోయింది కదా. బుద్ధి కుటుంబం అంటే బుద్ధి, ఆలోచనలు, క్రియలు, ఫలితాలు, భోగాలు, విషయాలు లేదా ప్రాణాలు, ఇవే, వీటి మీదే ఆసక్తి ఇతనికి బాగా పెరిగిపోయింది కదా. ఈ ఆసక్తితో ఇతను తలమునకలవుతూ ఉండగానే ఆససాద సవైకాల, ఇంకా తీవ్రమైనటువంటి కాలం వచ్చేసింది. ఏం కాలం అది అంటే ముసలితనం అనేటువంటి కాలం. యహ అప్రియ, ఈ కాలం ఎవరికి ప్రియమైంది కాదు. ప్రియయోషితాం,
కేవలం ఈ బుద్ధి మీదే దృష్టి ఉన్న వాళ్ళకి అస్సలంటే అస్సలు ఇష్టం ఉండని కాలం ఇది. ఈ కాలం అనేది వచ్చేసింది, ఇతని చేతిలో ఏమీ లేదు. యుక్తేష్వేవం ప్రమత్తస్య కుటుంబాసక్త చేతస ఆససాద సవైకాల యో ప్రియ ప్రియయోషితాం అని మహర్షి గారు ఈ ఆలోచనలు ఇతనిలో జరుగుతూ ఉండగానే కాలం అనేది రోజు రోజుకి వచ్చేసింది అని చెప్తున్నారు. కాలం అనేది ఈరోజు వచ్చిందా, కొత్తగా వచ్చిందా? ముసలితనం అనేటువంటి కాలం ఈరోజు వచ్చిందా అని అడిగితే ఈరోజు రాలేదు, ఎప్పటి నుంచో వచ్చింది. చండవేగ ఇతి ఖ్యాత గంధర్వాధిపతిర్నృప గంధర్వాస్తస్య బలిన షష్ట్యుత్తర శతత్రయం. ఈ కాలానికి చండవేగ అని పేరుంది. ప్రచండమైన వేగంతో ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది ఈ కాలం. ఈ కాలానికి మనం పెట్టుకున్న పేర్ల ప్రకారం మనకు తెలిసిన వాటిలో కొంచెం పెద్ద కాలం అంటే సంవత్సరం అనే కాలం, 1 year అనే కాలం. ఈ కాలంలో సంవత్సరం అనేటువంటి ఈ కాలంలో ఇది కూడా బాగా చండవేగం, ప్రచండంగా తిరుగుతూ ఉంటుంది, వేగంగా తిరుగుతూ ఉంటుంది. ఈ కాలంలో గంధర్వాహ ఒక్కొక్క అవయవం లేదా ఒక్కొక్క అంశం ఉంది. మనం పగలు అని పిలుచుకుంటాం ఆ అంశాన్ని, దానికి గంధర్వ అని పేరు. ఊరికి నేను సరదాకి కథాగమనంలో గంధర్వులు కావాల్సి వచ్చారు కాబట్టి గంధర్వాహ అని పేరు. ఇవి ఎన్నున్నాయి? షష్ట్యుత్తర శతత్రయం, 360 ఉన్నాయి. 360 పగళ్ళు ఉన్నాయి ఇందులో. ఈ 360 పగళ్ళు కలిస్తే, ఇంకా రాత్రులు కూడా కలవాలనుకోండి, పగళ్ళు కలిస్తే సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం చాలా వేగంగా కరిగిపోతుంది. రోజు రోజుకి సంవత్సరాలు వెనకపడిపోతూనే ఉన్నాయి. ముసలితనం ఎప్పుడూ రాలేదు. పిల్లవాడు పుట్టి సంవత్సరం అవుతూనే ముసలితనం వచ్చినట్లే, ముసలితనానికి దగ్గర అవుతున్నట్లే, కొద్దిగా దగ్గర అవుతున్నట్లే. ఎవరైనా ముసలాళ్ళు అయిపోతూనే ఉన్నారు. పసిపిల్లవాడు కూడా ముసలివాడు అయిపోతూనే ఉన్నాడు. అలాంటి కాలం ఎప్పుడూ ఉంటూనే ఉంది. దాన్ని కనిపెట్టకపోవటం అనేది ఎవరి చేతుల్లో ఉంది. దాన్ని కనిపెట్టట్లేదు కాబట్టి ఎప్పుడో వచ్చినట్లుగా అనిపిస్తోంది. జాగ్రత్తగా ఆలోచించి చూస్తే మొదటి క్షణం నుంచి వచ్చేస్తోంది. మొదటి క్షణం నుంచే ముసల్తనానికి చేరువవుతున్నారు. చండవేగ ఇతి ఖ్యాత గంధర్వాధిపతిర్నృప గంధర్వాస్తస్య బలిన షష్ట్యుత్తర శతత్రయం. గంధర్వ్యస్తాదృశీరస్య మైథున్యశ్చ సితాసితా పరివృత్త్యా విలుంపంతి సర్వకామ వినిర్మితాం. ఇందులో గంధర్వులు పగళ్ళైతే గంధర్వ స్త్రీలు ఎవరవ్వాలి? రాత్రుళ్ళు అవ్వాలి. రాత్రుళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. తాదృశి అలాంటి వాళ్లే. ఈ రాత్రుళ్ళు పగళ్ళు కలిసి మైథున్య రోజులుగా మారుతున్నారు. రోజులు కలిసి సితాసితా శుక్లపక్షము కృష్ణపక్షము అనే తీరులో మారుతున్నాయి. రోజులు పక్షాలుగా మారితే పక్షాలు మాసాలుగా మారుతున్నాయి, నెలలుగా మారుతున్నాయి, నెలలు సంవత్సరాలు అయిపోతున్నాయి. ఈ సంవత్సరాలు పరివృత్త్యా ఏ రోజు మార్పు ఉండదు. ఏ రోజు ఇంకో రోజుకి మార్పు ఉండేటట్లు ఉండదు. ప్రతిరోజు పగలు ఉంటుంది, ప్రతిరోజు రాత్రి ఉంటుంది. ఈ రోజులు కలిస్తే 15 రోజులు కలిస్తే శుక్లపక్షమే అవుతుంది, 15 రోజులు కలిస్తే కృష్ణపక్షమే అవుతుంది. ఇందులో మార్పు ఏమీ ఉండదు. పరివృత్తి అవే తిరుగుతూ ఉంటాయి. పగలు తిరుగుతుంది, రాత్రి తిరుగుతుంది. పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు, మళ్ళీ పగలు తర్వాత రాత్రి అనే తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ రోజులు కలిసిన శుక్లపక్షం తర్వాత కృష్ణపక్షం, కృష్ణపక్షం తర్వాత మళ్ళీ శుక్లపక్షం. అదే చంద్రుడు పెరగటం తరగటం అన్నీ అవుతాయి. మళ్ళీ మాసాలు, ఓ మాసం తర్వాత ఇంకో మాసం అనే 12 మాసాలు గతిస్తాయి. దాంతో సంవత్సరం పూర్తవుతుంది. మళ్ళీ కొత్త మాసం చైత్రమాసం మొదలు, వైశాఖ మాసం మొదలు ఇక్కడే తిరుగుతూనే ఉంటాయి. పరివృత్తిగా ఇవి తిరుగుతున్నట్టు ఉంటాయి. ఏ రోజులోనూ ఏ రాత్రిలోనూ పెద్దగా మార్పేమీ కానరాదు. కానీ విలుంపంతి సర్వకామ వినిర్మితాం. మార్పు, వాటి తాలూకు మార్పు ఈ శరీరంలో కనిపిస్తుంది. ఈ శరీరము, అందులో మనిషి తాలూకు శరీరము సర్వకామ వినిర్మితాం. అన్ని రకాల కోరికలను తీర్చుకోవటానికి తయారైనటువంటి శరీరం కదా. ఈ శరీరాన్ని మాత్రం మార్పుకు గురి చేస్తాయి. రోజు రోజుకి మార్పు అనేది ఏర్పడుతుంది. ఆ మార్పుని మనం కనిపెట్టలేము అనేది వేరే విషయము. ఎన్నెన్నో ఈ మార్పుల మీద అధ్యయనాలు జరిగినాయి.
ఆ జరిగిన అధ్యయనాలన్నీ ఏవో వినటానికి వాటికి పనికొస్తున్నాయి, కానీ మార్పుల్ని కనిపెట్టడానికి మాత్రం రావటం లేదు. ఈ మార్పులు కాలం అనే దాని వలన వస్తున్నాయి, కాలం తిరుగుతూనే ఉండటం వలన వస్తున్నాయి. ఈ మార్పులు ఎప్పుడో పుట్టినప్పుడే మొదలైపోయినాయి, ఆ మార్పులు వస్తూనే ఉన్నాయి. గంధర్వ్యస్తాదృశైస్తస్య మైథున్యశ్చ సితాసితా పరివృత్యా విలుంపంతి సర్వకామ వినిర్మితాం. ఈ కాలం తాలూకు మార్పులు ఇలా కొడుతూ ఉండగానే ఆ కాలం తాలూకు మార్పులు మొదట్లో అంటే 50, 60, 70 ఇలా ఇంత వయసు వరకు పెద్దగా తెలియకపోవచ్చు. కొంచెం జీవుడికి, శరీరంలో ఉండేటువంటి జీవుడికి శరీరం మీద అశ్రద్ధ పెరిగిన తర్వాత అయితే తే చండవేగానుచరాః పురంజన పురం యదా హర్తుమారేభిరే తత్ర ప్రత్యషేధత్ ప్రజాగరః. ఈ కాలం జీవుడికి శరీరం మీద శ్రద్ధ తగ్గిన తర్వాత, పట్టు తగ్గిన తర్వాత, తిరుగుళ్ళు ఎక్కువైపోయిన తర్వాత, తిరగటం ద్వారా కాలానికి శక్తి పెరిగిపోయిన తర్వాత ఏం చేస్తుంది అంటే కాలంలోని ప్రతి అవయము, ప్రతి రోజు, ప్రతి పగలు, ప్రతి రాత్రి కూడా పురంజనపురం ఈ శరీరం మీద దాడి చేస్తుంది. దాడి చేసి హర్తుమారేభిరే ఈ శరీరంలో ఉండే ఏదో ఒక భాగాన్ని పాడు చేద్దాము అని చూస్తుంది. ప్రతిరోజు, ప్రతి పగలు, ప్రతి 15 రోజులు, ప్రతి మాసం, ప్రతి సంవత్సరం శరీరంలో ఏదో ఒక తేడా తేవాల్సిందే అన్నట్లు చూసేస్తుంది. కనీసం ఒక్క వెంట్రుకనైనా సరే తెల్లబరిచిపోవాల్సిందే అన్నట్లుగా ఉంటుంది దీని పని. అయితే ఈ కాలం తాలూకు ప్రభావం ఈ శరీరం మీద ఎంత ఉన్నా, అసలు కాలానికి ఈ శరీరాన్ని విడిచిపెడితే అప్పటికప్పుడు శరీరం కింద పడిపోవలసిన అవసరమే ఉన్నా సరే, ఈ శరీరంలో ఉండేటువంటి ప్రజాగర, ఎప్పుడూ జాగరూకంగా, ఎప్పుడూ మెలకువగా ఉండేటువంటి ప్రాణం ఈ శరీరాన్ని కాపాడుతూ వస్తుంది. ప్రత్యషేధత్, కాలం తాలూకు ప్రభావం తన మీద ఉండకుండా చూసుకుంటుంది. ప్రాణం అనేది శక్తివంతంగా పనిచేస్తున్నంత వరకు శరీరానికి దాదాపు ఢోకా లేదు అని చెప్పుకోవాలి. శరీరానికి ఢోకా లేదు అని చెప్పుకోవాలి. తే చండవేగానుచరాః పురంజనపురం యదా హర్తుమారేభిరే తత్ర ప్రత్యషేధత్ ప్రజాగరః. ఈ కాలం అనే ఈ వస్తువు శరీరం మీదకు దాడి చేయటం అనేది పుట్టిన దగ్గర నుంచి మొదలైనట్లయితే, ఆ దాడిని తిప్పికొట్టడం అనేది ప్రాణం పుట్టిన దగ్గర నుంచి చేస్తున్నట్లే కదా అని అడిగితే చేస్తున్నట్లే. సప్తభిశతైరేకో వింశత్యాచ శతం సమాహ పురంజన పురాధ్యక్ష గంధర్వైర్యూధే బలి. ఈ 720 అంటే 360 పగళ్ళు, 360 రాత్రుళ్ళు అనేటువంటి సంవత్సర రూపంలో ఉండే కాలంతో ఈ ప్రాణం అనేది పోరాటం సాగిస్తూనే ఉంది. ఎప్పటి నుంచి? మొదటి క్షణం నుంచి. ఎంతవరకు? శతం సమాహ, 100 ఏళ్ల వరకు కూడా పోరాటాన్ని సాగిస్తూనే ఉంది. ఈ ప్రాణం దీంతో, కాలంతో పోరాడుతూనే ఉంది. తన అస్తిత్వాన్ని, తాను ఉన్న శరీరం తాలూకు ఉనికిని కాపాడటానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. పురంజనపురాధ్యక్ష, నేనే ఈ శరీరం తాలూకు అధ్యక్షుణ్ణి అన్నట్లుగా ఈ ప్రాణం పనిచేస్తోంది. బలి, ఈ ప్రాణానికి బలం ఉన్నంత వరకు గంధర్వైర్యుయుధే, కాలంతో పోరాడుతూ ఉంటుంది. ప్రాణానికి బలం తగ్గుతూ ఉన్న కొద్దీ చేసేదేమీ లేదు ఇంకా. సప్తభిశతైరేకో వింశత్యాచ శతం సమాహ పురంజన పురాధ్యక్ష గంధర్వైర్యుయుధే బలి అని మహర్షి గారు చెప్తున్నారు. క్షీయమాణే స్వసంబంధే ఏకస్మిన్ బహుభిర్యుధ చింతాం పరాం జగామార్త సరాష్ట్రపుర బాంధవ అని జీవుడు ఈ ప్రాణం తాలూకు శక్తి సన్నగిల్లుతూ ఉంటే, ప్రాణం పోరాడవలసినటువంటి ప్రాణం, కాలంతో పోరాడవలసినటువంటి ప్రాణం తన శక్తిని క్రమక్రమంగా కోల్పోతూ ఉంటే బాధపడుతున్నాడు. అంతవరకు చేస్తాడు అని పై శ్లోకంలో చెప్తున్నారు. క్షీయమాణే స్వసంబంధే, తనకు సంబంధించి తన శరీరాన్ని కాపాడుతూ వస్తున్నటువంటి ప్రాణం క్షీయమాణే, బాగా అలసిపోతుంటే, శక్తిని కోల్పోతూ ఉంటే, అందులోనూ ఏకస్మిన్ బహుభిర్యుధ, ఈ ప్రాణమేమో ఒకటైంది, కాలమేమో ప్రచండ వేగంతో ఎన్నెన్నో అవయవాలతో దాడి చేస్తూనే ఉంది.
పగళ్ళు రాత్రులు క్షణాలు దినాలు మాసాలు ఎన్నెన్ని అవయవాలున్నాయో తెలియవు. అవన్నీ కలిసి దాడి చేస్తుంటే ప్రాణం ఒక్కటే ఎదుర్కొంటోంది. ఇలాంటి యుద్ధంలో ప్రాణం అలిసిపోతుంటే చింతాం పరాం జగామార్త, ఏమిటిది నా ప్రాణానికి శక్తి సన్నగిలిపోతోంది అని బాధపడ్డాడు. సరాష్ట్రపుర బాంధవ, జీవుడొక్కడే కాదు, జీవుడి శరీరంలోని ప్రతి భాగము బాధపడుతూనే ఉంది. ప్రతి భాగము తన శక్తిని కోల్పోయినట్లుగా క్షీణించినట్లుగా తయారవుతూనే ఉంది, బాధపడుతున్నట్లుగా చిక్కినట్లుగా తెలుస్తూనే ఉంది. క్షీయమాణే స్వసంబంధే ఏకస్మిన్ బహుభిర్యుధ చింతాం పరాం జగామార్త సరాష్ట్రపురబాంధవ. కాకపోతే ఇలా ఆలోచన జీవుల్లోకి వచ్చినా సరే స ఏవ పుర్యాం మధుభుక్ పంచాలేషు స్వపార్షదై ఉపనీతం బలిం గృహన్ స్త్రీజితో నావిదద్భయం. ఈ జీవుడు ఏం చేస్తున్నాడు? నా శరీరం చిక్కిపోతోంది, నా మీద కాలం దాడి చేస్తోంది, ప్రాణం ఏదో విధంగా కాపాడుతోంది అని తెలిసినా సరే పుర్యాం లోపలికి వెళ్ళిపోయి మధుభుక్, ఇప్పుడు ఇంకా నేను అనుభవించవలసినవి ఏమి బాకీ ఉన్నాయి అని వెతికి 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 వాటన్నిటినీ అనుభవించే ప్రయత్నంలో పడిపోతున్నాడు. ఏవో చిన్నప్పుడు అలా అనుకున్నాను, ఇలా అనుకున్నాను, అది తిందామనుకున్నాను, ఇది తిందామనుకున్నాను అనో, లేదా అలా చేద్దామనుకున్నాను, ఇలా చేద్దామనుకున్నాను, ఆ కొండ మీద నుంచి దూకుదాం అనుకున్నాను అని ఇలాంటివన్నీ అనుకుని వాటిని ఎలా తీర్చుకోవాలి అనే ఆలోచనలలో మునిగిపోయి వాటిని తీర్చుకునే ప్రయత్నంలో పడిపోతున్నాడు. మధుభుక్ తనకు ఇష్టమైన వాటిని తిరిగి చేసేద్దాము, తొందరగా చేసేద్దాము, ఎక్కువ సమయం లేదు అనే అనుకుంటున్నాడు. పంచాలేషు, కొన్ని సందర్భాలలో, అన్ని సందర్భాలలో కాకపోయినా సరే కొన్ని సందర్భాలలో శాస్త్రం చెప్పినట్లుగా కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఏదో చిన్నప్పటి నుంచి చాలా దానాలు చేయాలనుకున్నాను, మధ్యలో పరిస్థితులు సహకరించలేదు, ఇప్పుడు దాన ధర్మాలు చేసేద్దాము. లేదా చిన్నప్పటి నుంచి ఫలానా క్షేత్రాలకు వెళదాం అనుకున్నాను, అప్పుడు సహకరించలేదు, ఇప్పుడైనా వెళ్ళి తొందరగా తీర్చేసుకోవాలి, బలం ఇంకా కూడా సన్నగిలిపోతుంది అని కూడా అనుకోవచ్చు. పంచాలేషు స్వపార్షదై, ఇలాంటి సందర్భాల్లో తనతో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళచ్చు, లేదా తనతో ఉండేటువంటి తన ఇంద్రియాలన్నిటినీ కూడా మంచి విషయాల మీదకు ప్రోత్సహించవచ్చు. ఇవన్నీ చేస్తున్నాడు. కానీ ఈ పని మీదే పడ్డాడు. కానీ ఈ ప్రాణము కాలము దీంతో యుద్ధం జరుగుతోంది, దాని తాలూకు పరిణామం ఎలా ఉంటుంది అనేది మాత్రం పట్టించుకోవటం లేదు. ఉపనీతం బలిం గృహన్, ఈ ఇంద్రియాలన్నీ వాటి వాటి విషయాలను తెచ్చిపెడుతూ ఉంటే వాటిని అనుభవించటం అనే అలవాటు ఉంది కదా, దాన్ని మాత్రం కంటిన్యూ చేసేస్తున్నాడు. స్త్రీజిత, బుద్ధి ఇతని మీద పూర్తిగా తన ప్రభావాన్ని చూపిస్తోంది, బుద్ధి ఇతన్ని అదుపులోకి తెచ్చేసుకుంది. అందువల్ల అని నావిదద్భయం, భయం ఏం లేదులే అని కూడా ఉన్నాడు. అసలు భయపడద్దు, దాని గురించి ఆలోచించొద్దు అని కూడా అనుకున్నాడు. స ఏవ పుర్యాం మధుభుక్ పంచాలేషు స్వపార్షదై ఉపనీతం బలిం గృహన్ స్త్రీజితో నావిదద్భయం అని మహర్షి గారు చెప్తున్నారు. ఇంతవరకు జీవుడు సద్బుద్ధితో మళ్ళీ కలవటము, కలిసిన తర్వాత మంచి పనులు చేయటము, మంచి పనులు చేస్తూ వాటి తాలూకు ఫలితాలను అనుభవిస్తున్నానని అనుకోవటము, ఆ క్రమంలో తన స్వస్వరూపాన్ని ఇంకా ఇంకా ఎక్కువగా మర్చిపోవటము, దాన్ని గుర్తుకు తెచ్చుకోకపోవటము, అలాంటి పరిస్థితుల్లో ఉండగానే అతనికి కాలం అనేది మెల్లమెల్లగా గడిచిపోవటము, దుర్బలత్వం అనేది వస్తూ ఉండటము, తన ప్రాణశక్తి కూడా క్రమక్రమంగా క్షీణిస్తూ ఉండటము అనేటువంటి పరిణామాలను మహర్షి గారు ఇంతవరకు ప్రదర్శించి ఇతనికి ఈ వయసులో వచ్చినటువంటి, బాగా ఎక్కువ కాలం అయిపోయిన తర్వాత వచ్చినటువంటి ముసలితనాన్ని గురించి ఒక అందమైన కథ చెప్పటానికి ఈ కాలకన్యోపాఖ్యానం అని ఇందులోనే కొత్త ఉపాఖ్యానాన్ని ప్రారంభించారు. ముసలితనానికి జరా అని పేరు, స్త్రీలింగంలో ఉండేటువంటి శబ్దము కాబట్టి కాలకన్య అని మొదలుపెట్టారు. కాలస్య దుహితా కాచిత్ త్రిలోకీం వరమిచ్చతి పర్యటంతి న బర్హిష్మన్ ప్రత్యనందత కశ్చన. కాలస్య కన్య, ఈ కాలానికి సంబంధించి ఒక ఆడపిల్ల లాంటిది ఉంది. ఎవరది? ఈ జర, ముసలితనము. కాచిత్, ఇదంటే ఏంటి అంటే, ముసలితనం అంటే ఏంటి అని ఎవరూ చెప్పలేరు, వస్తే తెలుస్తుంది అంతేను. కాచిత్ త్రిలోకీం, ముల్లోకాలని చుట్టేస్తోంది. త్రిలోకీం పర్యటంతి, ముల్లోకాలని చుట్టేస్తోంది. వరం అన్వేషతి, వరం ఇచ్చతి, వరుణ్ణి
తాను ఎవరిని అంటుకోవాలి అని ఆలోచిస్తూ ముల్లోకాలను తిరిగేస్తోంది, ముల్లోకాలను చుట్టేస్తోంది. ఇలాంటి కాలకన్యని న ప్రత్యనందత కశ్చన, ఎవరు ముట్టుకోవాలని అనుకోవటం లేదు. ఈ జర అందరినీ తగలాలనుకుంటోంది, ఈ జర తగలాలి అని మాత్రం ఎవరు అనుకోవటం లేదు. ముసలితనమేమో అందరికీ రావాలి అని చూస్తోంది, కానీ అందరూ నాకు ముసలితనం రాకూడదు అని చూస్తున్నారు. కాలస్య దుహిత కాచిత్ త్రిలోకీం వరమిచ్చతి పర్యటంతి ప్రత్యనందత న కశ్చన. వర్హిష్మన్, ప్రాచీన వర్హి, ఈ కాలం నీ దగ్గర కూడా వస్తోంది. ఈ కాలకన్య, ఈ జర అనే ఆవిడ నీ దగ్గర కూడా వస్తోంది. ఈవిడికేమి ఫలానా వాడు నాకు నచ్చుతాడు, ఫలానా వాడు నచ్చడు అనే తేడా లేదు. మంచి పనులు చేసేవాడు నచ్చుతాడు ఈవిడికి, కేవలం చెడ్డగా ఉండేవాడు కూడా నచ్చుతాడు, యజ్ఞయాగాదులు చేసేవాడు కూడా నచ్చుతాడు, లేకపోతే ఇంకో పనులు చేసేవాడు కూడా నచ్చుతాడు. మంచి చెడు అనే వివేకం లేకుండా అందరినీ అంటుకోవాలనే ఈవిడ చూస్తుంది. కాబట్టి నువ్వు మంచి పనులు చేసినంత మాత్రాన నీకు ఈ ముసలితనం రాదు అని నమ్మకంతో ఉండనక్కర్లేదు, నిన్ను కూడా తాకటానికి సిద్ధంగానే ఉంది. కాలస్య దుహితా కాచిత్ త్రిలోకీం వరమిచ్చతి పర్యటంతి న బర్హిష్మన్ ప్రత్యనందత కశ్చన. ముల్లోకాల్లోనూ ఈవిడ తిరుగుతోంది, చుట్టేస్తోంది అంటే తాకటానికి ఎంత దగ్గరగా వచ్చింది అని ఎవరికి వాళ్ళు చూసుకోవాల్సిందే. ఎవరినైనా తాకటానికి సిద్ధంగానే ఉంది. నేను ఇంకా కాదు అని చెప్పుకుని ధైర్యపడాల్సిందే తప్ప రాదు అని చెప్పుకుని ధైర్యపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. నేను ముసలివాడిని కాదు అని చెప్పుకోవచ్చు, కానీ నాకు ముసలితనం రాదు అని చెప్పుకునే ధైర్యం ఎవరికీ లేదు. అలా తిరుగుతోంది ఈవిడ. ఈవిని ఎందుకు ఎవరు ముట్టుకోవడానికి ఇష్టపడరు, ఈవిడెందుకు రాకూడదు అనుకుంటారు అంటే దౌర్భాగ్యేన ఆత్మనోలోకే విశ్రుత దుర్భగే తిసా యా తుష్ట రాజర్షయేతు వృతా అదాత్ పూర్వే వరం. ఈవినెందుకు ఎవరు ఇష్టపడరు అంటే దౌర్భాగ్యాత్, ఈ జర అనే ఆవిడ కలిస్తే ఉన్న అందం పోతుంది అని మొదలు భయపడతారు. ఈ జర అనే ఆవిడ కలిస్తే ఎక్కడ లేని రోగాలు వస్తాయి, రోగాలు వస్తే డబ్బులు ఖర్చు అయిపోతాయి అని కొంతమంది భయపడతారు. అందం పోతే పోయింది, అవి ఇవి పూసి బ్యాలెన్స్ చేసుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు, కానీ రోగం వస్తే మాత్రం హాస్పిటల్కి వెళ్ళవలసిందే, ఖర్చు కావాల్సిందే అని భయపడే వాళ్ళు కూడా ఉన్నారు. అందం పోతుంది అని భయపడేవాళ్ళు, డబ్బులు ఖర్చు అయిపోతాయి అని భయపడేవాళ్ళు, రెండు రకాల వాళ్ళు భయపడేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఈవిడికి దుర్భగా అని పేరు పెట్టారు. ఆవిడ రాకూడదు, ఎవరిని అంటుకోకూడదు, అంటుకుంటే ఆవిడ దౌర్భాగ్యం అంతా మనకి అంటుకుంటుంది అనే ఉద్దేశంతోనే వీళ్ళందరూ ఉన్నారు. దౌర్భాగ్యేన ఆత్మనోలోకే విశ్రుత దుర్భగేతి సా. కానీ ఈ జర అనే ఆవిడ అంత దౌర్భాగ్యురాలేమీ కాదు. ఎందుకంటే పూర్వు అనేటువంటి ఒక ఆయన మాత్రం ఈవిడ్ని ఆహ్వానించాడు, ఆహ్వానించి చాలా లాభపడ్డాడు. ఎవరి పూర్వు అంటే యయాతి మహారాజు గారి కొడుకు. యయాతి మహారాజు గారికి 5 కొడుకులు, 5 కొడుకుల్లో ఈయన 5వ వాడు. పెద్దవాళ్ళు యదువు లాంటి వాళ్ళు 4 ఉన్నారు, ఈయన 5వ వాడు. ఆ యయాతి మహారాజు గారికి ఏమో శుక్రాచార్యుడు నువ్వు ముసలివాడి వైపో అని శాపం ఇచ్చాడు. శాపం ఇస్తే ఆయన చాలా గంభీరంగా ఇంట్లోకి వచ్చి 5 పిల్లల్ని సమావేశపరిచి, మీలో ఎవరైనా సరే నా ముసలితనాన్ని తీసేసుకోండి, నాకు ఇప్పటికిప్పుడు ముసలివాడవ్వాలని కోరిక లేదు, అందుకని మీలో ఎవరైనా ముసలితనాన్ని తీసేసుకోండి అని అన్నాడు. అంటే మిగతా పిల్లలు అన్నారు, ఇదేమైనా అందంగా ఉందా, ముసలితనం ముసలివాళ్ళు పెద్దవాడివి నువ్వు తీసుకోవాలి, మేము చిన్నవాళ్ళం ఇంకా కూడా అనుభవించవలసిన వాళ్ళము, మేము అనుభవించాలి, ఇలా ముసలితనం ఇస్తానంటాం తీసుకోవాలనంటాం ఇదేమీ సరి అయిన పద్ధతి కాదు అన్నారు పై వాళ్ళు 4. వాళ్ళందరికీ యయాతి మహారాజు గారు రకరకాల శాపాలు పెట్టాడు. ముఖ్యంగా 4కి మీకెవరికి రాజ్యం ఇవ్వను అని చెప్పేశాడు. పూర్వు అనే ఆయన ఆఖరి ఆయన ఏం చేశాడు, తండ్రి గారి మీద ప్రేమ కొద్దీ, ఆయన మీద భక్తి కొద్దీ ఇవ్వండి నేను ముసలితనం తీసుకుంటాను అన్నాడు. దాంతో సంతోషించి ముసలితనంతో పాటు ఆయనకి రాజ్యాధికారం కూడా ఇచ్చాడు. నీకే రాజ్యాధికారం, నీ పిల్లలకి నీ వంశం వాళ్ళకే రాజ్యాధికారం తప్ప ఈ 4కి రాజ్యాధికారం లేదు, వీళ్ళు ఎక్కడక్కడ తిరగాల్సిందే, ఊళ్ళో తిరగాల్సిందే అని చెప్పాడు.
ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఒక 1000 సంవత్సరాల పాటు కొడుకు తాలూకు యవ్వనాన్ని ఆయన అనుభవించి ఇదేం తీరేది కాదు తెమిలేది కాదు అని అనుకుని తీసుకొచ్చి కొడుకు యవ్వనాన్ని కొడుక్కే తిరిగి ఇచ్చేసేసాడు. మంచి శ్లోకం కూడా చెప్పాడు. నజాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి హవిషా కృష్ణవర్త్మేవ భూయ ఏవాభివర్ధతే అని ఓ శ్లోకం చెప్పి, ఇదే మీ అనుభవించాలనే కోరిక తీరేది కాదు చచ్చేది కాదు, అందుకని నువ్వే ఉంచేసుకో, నేను నీ ముసలితనం తీసుకుని వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయాడు. దాంతో ఇతనికి రాజ్యాధికారము దక్కింది, తన యౌవనం మళ్ళీ తనకు తిరిగి వచ్చింది. కాబట్టి ముసల్తనాన్ని కోరుకున్నంత మాత్రాన అందరూ నష్టపోతారు, ముసల్తనం వచ్చినంత మాత్రాన నష్టపోతారు అనేది లేనే లేదు. లాభపడటానికి కూడా అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, కానీ లోకం మాత్రం అలా అనుకోవటం లేదు. దౌర్భాగ్యేన ఆత్మనో లోకే విశ్రుత దుర్భగేతి సా యా తుష్టా రాజర్షయేతు వృధా అదాత్ పూర్వే వనం. ఈ జర అనే దాన్ని పట్టించుకోకుండా నువ్వు వస్తేరా పోతే పో మాకు సంబంధం లేదు అంటే ఆ జర ఏమీ చేయదు. ఈ జరను పట్టించుకుని దీనివల్ల నేను నష్టపోతున్నాను అనుకుంటే మాత్రం వాణ్ణి నష్టపరిచి తీరుతుంది. ఈ జరని సంతోషంగా ఆహ్వానించగలిగిన వాళ్ళకి ఈ జర ఎన్నెన్నో విశేషాలను కూడా కల్పిస్తుంది, ఎన్నెన్నో గొప్పదనాలను కూడా ఇస్తుంది, కిరీటాలు కూడా పెడుతుంది. కానీ ఆ విషయం సరిగ్గా అర్థం చేసుకోలేక చాలామంది ఈవిడ్ని ద్వేషిస్తారు అనేది ఈ శ్లోకంలోని తాత్పర్యం. అయితే దౌర్భాగ్యేన ఆత్మనో లోకే విశ్రుత దుర్భగేతి సా యా తుష్టా రాజర్షయేతు వృతాదాత్ పూర్వే వరం అని మహర్షి గారు ఈ శ్లోకంలో చెబితే, మనలాంటి కొక్కిరాయలు ఎవరైనా ఆయన్ని అడగచ్చు, ఏమయ్యా అందరికీ ముసల్తనం ఉంది, అందరికీ తప్పనిసరిగా వస్తుంది అంటున్నావు, మరి నీకు లేదా ముసల్తనము? నువ్వు కూడా ఎప్పుడో సృష్టి ముందు ఎప్పుడో పుట్టావు, భూమి పుట్టక ముందు పుట్టావు కదా, మరి నువ్వు కాదా ముసలివాడివి అని అంటే, దానికి ఆయన చమత్కారంగా కథని పైకి నడిపించడానికి 2 శ్లోకాల్లో చెప్తున్నారు. నిజమే, నన్ను కూడా ముట్టుకోవాలని అనుకుంది, నన్ను కూడా పెళ్లి చేసుకోవాలని అనుకుంది, నేనే వద్దన్నాను అని. కదాచిదటమానాస బ్రహ్మలోకాన్ మహీం గతం వవ్రే బృహద్వ్రతం మాంతు జానతి కామమోహిత. కదాచిదటమాన ఆవిడ తిరుగుతోంది, అందరినీ తాకాలి అంటుకోవాలి అని అంటుకునే ఆట ఆడుకున్నట్లుగా తిరుగుతుంటే నేను కూడా బ్రహ్మలోకాత్ మహీం గత, బ్రహ్మలోకం నుంచి ఒకరోజు భూమికి వచ్చాను, నేను ఆవిడ కలిసినప్పుడు వవ్రే నన్ను కూడా వరించింది, నాకు కూడా ముసల్తనం రావాలి అనేటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. నేనేం చెప్పాను? బృహద్వ్రత అహం, నేను నైష్ఠిక బ్రహ్మచారిని, నాకు ముసల్తనం రాకూడదు అని చెప్పాను. ఆవిడ ఒప్పుకోలేదు. నైష్ఠికుడైనా బ్రహ్మచారి అయినా గృహస్థైనా మరొకరైనా రావాల్సిందే అని చెప్పింది. దాంతో నేనేం చెప్పాను? నేను నైష్ఠికుణ్ణి, సన్యాసిని అని చెప్పాను. అన్నీ సన్యాసం చేసిన వాడిని, నాకేమీ అక్కర్లేదు, కాబట్టి నువ్వు కూడా నాకు అక్కర్లేదు అని నేను చెప్పాను. దానికి కూడా ఆవిడ ఒప్పుకోలేదు. నువ్వు సన్యాసివైనా సరే ఇంకోటివైనా సరే నీకు ముసల్తనం రావాల్సిందే అని చెప్పింది. అప్పుడు ఇంకా గతి లేక నేనేం చెప్పాను? బృహద్వ్రతం, నా ప్రభావం చాలా గట్టిది, నేను అందరిలాగా కాదు, నీ ప్రభావం అంతా కూడా ఈ పాంచభౌతిక శరీరాలు ఉండే వాళ్ళ మీద పనిచేస్తుందే తప్ప నాలాంటి బ్రహ్మమానస పుత్రుల మీద పనిచేయదు అని చెప్పాను. నైష్ఠికం. అప్పటికి కూడా ఆవిడ ఒప్పుకోలేదు. నువ్వు నైష్ఠికుడు అయితే కావచ్చు, లేకపోతే సన్యాసివైతే కావచ్చు, లేకపోతే ఎంత ప్రభావం ఉన్నా కావచ్చు, నీది పాంచభౌతిక శరీరం కాకపోవచ్చు, అయినా సరే నేను తగులుకోవాల్సిందే అని అంది. జానతి కామమోహిత, ఇంత చెప్పినా సరే నా ప్రభావం ముందు నువ్వు సరిపోవమ్మా, నా ఆయుస్సు వేరు, నా లెక్క వేరు, నా గోల వేరు అని చెప్పినా ఆవిడేం పట్టించుకోకుండా కదాచిదటమానాసా బ్రహ్మలోకాన్ మహీం గతం వవ్రే బృహద్వ్రతం మాంతు జానతి కామమోహిత. నేను వద్దన్నాను కదా, దాంతో నా మీద కోప్పడి మైర్ సంరభ్య విపులం అదాఛాపం సుదుస్సహం స్థాతుమర్హసి నైకత్ర మద్యాచ్నా విముఖో మునే అని చెప్పింది. ముందు ఏమంది? మునే అని పిలిచింది. ఇప్పుడు ఈ భూమి మీద ఎవరున్నా సరే వాళ్ళందరినీ నేను తాకుతున్నాను కదా, వాళ్ళందరినీ అంటుకుంటున్నాను కదా,
నువ్వు భూమి మీదకి వస్తే నిన్ను అంటుకోకపోతే భూమి మీద ఉండే మిగతా వాళ్ళు నన్ను అడుగుతారు, ఏ నారద మహర్షి గారిని వదిలిపెట్టావే, మమ్మల్ని మాత్రం పట్టుకుంటున్నావేమని అడుగుతారు. అందుకని నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే నా కష్టాన్ని చూడు, ఆలోచించు, నువ్వు ఆలోచించి చెప్పు. నువ్వు భూమి మీదకి వస్తే నీకు ముసలితనం రావలసిందే. ఎందుకంటే రూల్ ఏంటి, భూమి మీద ఉండే ఎవరికైనా సరే ముసలితనం తప్పనిసరి అని రూలు. ఆ రూల్ని నువ్వు కూడా పాటించాల్సిందే అని చెప్పింది. చెప్పినా సరే నేను అవేం కుదరవు, నేను భూమి మీద స్థిరంగా ఉండను, నేను ఒకసారి బ్రహ్మలోకంలో ఉంటాను, ఒకసారి భూలోకంలో ఉంటాను, ఇంకోసారి ఇంకో లోకంలో ఉంటాను, లోకాలు మారుతూ ఉంటాను, కాబట్టి భూమి మీదే స్థిరంగా ఉండేవాడిని కాదు, కాబట్టి నాకు ఈ నియమం వర్తించదు అని నేను వాదించాను. వాదించేసరికి ఆవిడ కోపం వచ్చింది. మయి సంరభ్య, నా మీద కోపం పెట్టుకుంది. కోపం పెట్టుకుని అదాఛాపం విపులం, నాకు పెద్ద శాపం పెట్టింది. సుదుస్సహం, ఎవరు భరించలేరు, నేను భరించగలను, నేను చెప్పిన దాన్నే మళ్ళీ తిరిగి నాకు శాపంగా పెట్టింది. ఏమని పెట్టింది? స్థాతుమర్హసి నైకత్ర మద్యాచనా విముఖో. నువ్వు నేను ఒకసారి ఇక్కడ ఉంటాను, ఒకసారి అక్కడ ఉంటాను అన్నావు కదా, భూలోకానికే చెందినవాడిని కాదు అని అన్నావు కదా, భూలోకానికే చెందినవాడు కాదు అన్నావు, కాబట్టి ఇలా తిరుగుతూనే ఉండు, నీకు తిరుగుతూ ఉండటం అనే శాపం పెడుతున్నాను అని అంది. ఆవిడ పెట్టిన శాపాన్ని నేను కూడా ఒప్పేసుకున్నాను. ఒప్పేసుకుని ఇలా తిరుగుతూ ఉన్నాను అని నారద మహర్షి గారు చెప్తున్నారు. మయి సంరభ్య విపులం అదాఛాపం సుదుస్సహం స్థాతుమర్హసి నైకత్ర మద్యాచ్నా విముఖో మునే అనే శ్లోకంలో ఏమంటున్నారు? భూమి మీద పుట్టిన ప్రతివాడికి ఈ ముసలితనం అనేది తప్పనిసరి, ఎవరికైనా సరే తప్పనిసరి. భూమి మీద పుట్టని వాడిని కాబట్టి, అసలు నాకు మామూలు మనుషులకు ఉండే పాంచభౌతిక శరీరాలు మొదలైనవి లేవు కాబట్టి నాకు ఈ ముసలితనం అనేది ఎప్పటికీ అంటదు. ముసలితనం అంటదు కాబట్టి భూమి మీద పుట్టిన వాళ్ళు ముసలివాళ్లుగా అయిపోతూ పాతవాళ్ళు పోయి కొత్తవాళ్ళు వచ్చి, లేదా పాతవాడే పోయి కొత్తవాడుగా వచ్చి అనే తీరులో నడుస్తూ ఉంటే, వీళ్ళ మీద దయతో నేనే భూమి మీద తిరుగుతూ కుదిరిన వాడికి కుదిరినట్లుగా ఉపదేశం చేస్తున్నాను. దానికోసం నిరంతర సంచారం అనే దాన్ని కూడా నేను పెట్టేసుకున్నాను. నేను నిరంతరం సంచరిస్తూనే ఉన్నాను, సంచరిస్తూ వీళ్ళందరికీ బోధలు చేస్తూనే ఉన్నాను. అదే పనిగా పెట్టుకున్నాను. అదే పనిగా ఎంత పనిగా పెట్టుకున్నాను అంటే, ఎవరో నాకు శాపం పెట్టినట్లు, ఆ శాపాన్ని నేను భరిస్తున్నట్లు, ఎవరూ భరించలేని శాపాన్ని నేను నెత్తికేసుకున్నట్లు పనిచేస్తున్నాను. కానీ వినేవాళ్ళు అంతంత మాత్రంగా వింటున్నారు అని మహర్షి గారు చెప్పదలుచుకున్నారు. చెప్పదలుచుకుని మయి సంరభ్య విపులం అదాఛాపం సుదుస్సహం స్థాతుమర్హసి నైకత్ర మద్యాచ్నా విముఖో మునే అని, ఆ జర నేను కోరింది నువ్వు తీర్చలేదు కాబట్టి, మద్యాచ్నా విముఖ కాబట్టి నీకు శాపం పెడుతున్నాను అని పెట్టింది. ఆ శాపం ప్రకారం నేను తిరుగుతున్నాను, నీలాంటి వాడిని పట్టుకుని ఉపదేశం చేస్తున్నాను అని చెప్పారు. ఈ శాపం తర్వాత జరిగిన సందర్భాలు ఏమిటి, దాని అంతరార్థాలేంటి అనే విషయాల్ని పై శ్లోకాల్లో మహర్షి గారు సూచనప్రాయంగా వెల్లడి చేస్తూనే ఉన్నారు. ఆవిడ్ని ఫలానా చోటుకి పంపించాను, ఆవిడతో ఇంకొకతను జత కలిసి వాళ్ళందరూ కలిసి మనుషుల మీద పడ్డారు అని క్రమక్రమంగా పెంచుతున్నారు. ఆ పెంచిన ఈ కాలకన్య జర నీ దాకా కూడా వచ్చేస్తోంది అని ఒకవైపు జీవుడు పురంజనుడికి చూపిస్తున్నారు, ఒకవైపు ప్రాచీన బర్హి గారికి కూడా చూపిస్తున్నారు. ఆ వృత్తాంతమంతా పై భాగంలో రాబోతోంది. అయితే ఈరోజు మనం చూసుకున్న దాంట్లో విషయాలన్నిటినీ ఒకసారి సమాప్తి చేసుకుంటే, జీవుడు సద్బుద్ధితో ఉన్నమాట వాస్తవమే. మంచి ఆలోచనలు చేయొచ్చు, మంచి ఆలోచనలతో మంచి పనులు తప్పనిసరిగా చేసుకోవచ్చు, మంచి పనులే చేస్తూ మంచి ఫలితాలను అనుభవించడానికి సిద్ధంగా ఉండొచ్చు, తన మంచితనాన్ని సంరక్షించుకోవటానికి ఎంతో పాటుపడుతూ ఉండవచ్చు. కానీ అంతగా పాటుపడటం అనేది గొప్పదే అయినప్పటికీ దానికంటే గొప్పది ఒకటి మిగిలిపోతోంది. అది తన స్వస్వరూపాన్ని తెలుసుకోవటం, తాను ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానాన్ని వెతుక్కోవటం. అది తెలుసుకోవాలి అని అనుకోకపోతే ఎంత మంచి పని చేసినా సరే ఆయుస్సు కరిగిపోవటం అనేది జరుగుతోందే కానీ ఆయుస్సుకు సార్థకత అనేది మాత్రం రావటం లేదు. ఆయుస్సు కరిగిపోతుంది, ఆయుస్సు ఆగదు, దాని మానాన అది కరుగుతూనే ఉంటుంది.
గంధర్వులు దాడి చేస్తున్నట్లుగా, లేకపోతే రోజు తర్వాత రోజు, నెల తర్వాత నెల, సంవత్సరం తర్వాత సంవత్సరం అనే తీరులో ఆయుస్సు గడిచిపోతూనే ఉంటుంది. కానీ తెలుసుకోవలసినటువంటి ప్రశ్నకు సమాధానం తెలియటం లేదు. ఆ వైపుగా జీవుడు ప్రయత్నించటం లేదు. ఇదైతే గనక ఎంత మంచి పని చేసినా సరే తప్పు చేస్తున్నట్లే అవుతోంది. మంచి పని చేస్తున్నాడు కానీ తప్పు చేస్తున్నాడు. ఇలాంటి మంచి తప్పు అనే రెండిటి మధ్య జీవుడు కొట్టుమిట్లాడుతున్నాడు. జీవుడు అంటే ఎవరో కాదు, మనమే కాబట్టి అందరూ కొట్టుమిట్లాడుతున్నారు. ఇలాంటి కొట్టుమిట్లాడుతున్న వాళ్ళు ఈ మంచి తప్పు అనే ఈ రెండిటి మధ్య తేడాను తెలుసుకుని తప్పు చేయకుండా ఉండటానికి, నేనెవరో తెలుసుకోవటానికి, ఆ పరమాత్మతత్వాన్ని అందుకోవటానికి కృషి చేయాలి అనేది ఈ భాగంలో ఉండేటువంటి ప్రధానమైన సందేశం. ఈ సందేశాన్ని మనం జాగ్రత్తగా గమనించి ఆయుష్ వృధా చేయకుండా, ఒకవైపు మంచి పనులు చేసుకుంటూనే మంచి పనులు కాకుండా వేరే పనులు చేసి పాడు చేసుకోకుండా, దానితో పాటు నేనెవరు, పరమాత్మ ఎవరు అనే ప్రశ్నలకు సమాధానాన్ని వెతికే తీరులో కూడా మన జీవితాన్ని మనం మలుచుకుందాం. అలా మలచవలసిందిగాను, సహకరించవలసిందిగాను నారదాది మహర్షుల రూపంలోనూ మిగతా గురువుల రూపంలోనూ వచ్చి మనకు ఉపదేశం చేయవలసిందిగాను ఆ భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మను భక్తిగా ప్రార్థించుకుందాము. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. తిరమగునిష్ఠతోనుతడు దీక్షితుడై పశుమారగంబులన్ సరవి భయంకరంబులగు సన్మఖముల్ దగబెక్కు చేసి ఆదరమున నీవు నుంబలెను దత్తదనూన ఫలాప్తి కాముడై సురపితృభూత సంగమున సూయద నర్ప భజించే భూవరా అని అత్యద్భుతమైనటువంటి పురంజనోపాఖ్యాన విశేష అంశాలన్నింటినీ కూడా ఆచార్యముఖంగా మనం వింటూ ఉన్నాం. ఆ అర్థాన్ని ఇచ్చినటువంటి శ్లోకాలన్నింటినీ కూడా శ్రద్ధగా మనం పారాయణ చేసుకుంటున్నాం. ఈనాడు శ్రీమద్ భాగవతంలో 4వ స్కంధంలో 27వ అధ్యాయం ఆరంభం నుంచి మనం పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే సప్తవింశోऽధ్యాయః నారద ఉవాచ ఇత్థం పురంజనం సధ్రియక్ వశమానీయ విభ్రమైః పురంజనీ మహారాజ రేమే రమయతీ పతిం సరాజా మహిషీం రాజన్ సుస్నాతాం రుచిరాననాం కృతస్వస్త్యయనాం తృప్తాం అభ్యనందదుపాగతాం తయోపగూఢః పరిరబ్ధకంధరో రహోను మంత్రైరపకృష్టచేతనః నకాలరంహో బుబుధే దురత్యయం దివానిషేతి ప్రమదా పరిగ్రహః శయాన ఉన్నద్ధమదో మహామనాః మహార్హతల్పే महिषी भुजोपधिः तामेव वीरो मनुते परं यतः तमोभिभूतो न निजं परञ्चयत् तयैवं रममाणस्य कामकश्मलचेतसः
చేతసః క్షణార్థమివ రాజేంద్ర క్షణార్థమివ రాజేంద్ర వ్యతిక్రాంతం నవం వయః వ్యతిక్రాంతం నవం వయః తస్యామజనయత్ పుత్రాన్ తస్యామజనయత్ పుత్రాన్ పురంజన్యాం పురంజనః పురంజన్యాం పురంజనః శతాన్యేకాదశ విరాట్ శతాన్యేకాదశ విరాట్ ఆయుషోర్థమథాత్యగాత్ ఆయుషోర్థమథాత్యగాత్ దుహితర్దశోత్తరశతం దుహితర్దశోత్తరశతం పితృమాతృయశస్కరీః పితృమాతృయశస్కరీః శీలౌదార్యగుణోపేతాః శీలౌదార్యగుణోపేతాః పౌరంజన్యః ప్రజాపతే పౌరంజన్యః ప్రజాపతే సపంచాలపతిః పుత్రాన్ సపంచాలపతిః పుత్రాన్ పితృవంశ వివర్ధనాన్ పితృవంశ వివర్ధనాన్ దారైః సంయోజయామాస దారైః సంయోజయామాస దుహితః సదృశైర్వరైః దుహితః సదృశైర్వరైః పుత్రాణాం చ భవన్ పుత్రాః పుత్రాణాం చ భవన్ పుత్రాః ఏకైకస్య శతం శతం ఏకైకస్య శతం శతం యైర్వై పౌరంజనో వంశః యైర్వై పౌరంజనో వంశః పంచాలేషు సమేధితః పంచాలేషు సమేధితః తేషు తద్రిక్తహారేషు తేషు తద్రిక్తహారేషు గృహకోశానుజీవిషు గృహకోశానుజీవిషు నిరూఢేన మమత్వేన నిరూఢేన మమత్వేన విషయేష్వన్వబధ్యత విషయేష్వన్వబధ్యత ఈజే చక్రతుభిర్ఘోరైః ఈజే చక్రతుభిర్ఘోరైః దీక్షితః పశుమారకైః దీక్షితః పశుమారకైః దేవాన్ పితॄన్ భూతపతీన్ దేవాన్ పితॄన్ భూతపతీన్ నానాకామో యథా భవాన్ నానాకామో యథా భవాన్ యుక్తేష్వేవం ప్రమత్తస్య యుక్తేష్వేవం ప్రమత్తస్య కుటుంబాసక్తచేతసః కుటుంబాసక్తచేతసః ఆససాదస వైకాలో ఆససాదస వైకాలో యో ప్రియః ప్రియయోషితాం యో ప్రియః ప్రియయోషితాం చండవేగ ఇతి ఖ్యాతో చండవేగ ఇతి ఖ్యాతో గంధర్వాధిపతిర్నృప గంధర్వాధిపతిర్నృప గంధర్వాస్తస్య బలినః గంధర్వాస్తస్య బలినః షష్ట్యుత్తరశతత్రయం షష్ట్యుత్తరశతత్రయం గంధర్వ్యస్తాదృశీష గంధర్వ్యస్తాదృశీరస్య గంధర్వ్యస్తాదృశీరస్య మైథున్యశ్చ సితాసితాః మైథున్యశ్చ సితాసితాః పరివృత్యా విలుంపంతి పరివృత్యా విలుంపంతి సర్వకామ వినిర్మితాం సర్వకామ వినిర్మితాం తే చండవేగానుచరాః తే చండవేగానుచరాః పురంజనపురం యదా పురంజనపురం యదా హర్తుమారేభిరే తత్ర హర్తుమారేభిరే తత్ర ప్రత్యషేధత్ ప్రజాగరః ప్రత్యషేధత్ ప్రజాగరః ససప్తభిశ్శతైరేకో ససప్తభిశ్శతైరేకో వింశత్యా చ శతం సమాః వింశత్యా చ శతం సమాః పురంజనపురాధ్యక్షో పురంజనపురాధ్యక్షో గంధర్వైర్యుయుధే బలి గంధర్వైర్యుయుధే బలి క్షీయమాణే స్వసంబంధే క్షీయమాణే స్వసంబంధే
मध्ये ఏకస్మిన్ బహుభిర్యుధా एकस्मिन् बहुभिर्युधा చింతాం పరాం జగామార్తః चिन्तां परां जगामार्तः సరాష్ట్రపురబాంధవః सराष्ट्रपुरबान्धवः స ఏవ పుర్యాం మధుభుగ్ स एव पुर्यां मधुभुग् పంచాలేషు స్వపార్షదైః पञ्चालेषु स्वपार्षदैः ఉపనీతం బలిం గృహ్ణన్ उपनीतं बलिं गृह्णन् స్త్రీజితో నావిదద్భయం स्त्रीजितो नाविदद्भयम् కాలస్య దుహితా కాచిత్ कालस्य दुहिता काचित् త్రిలోకీం వరమిచ్చతి त्रिलोकीं वरमिच्छति పర్యటంతి న బర్హిష్మన్ पर्यटन्ति न बर्हिष्मन् ప్రత్యనందత కశ్చన प्रत्यनन्दत कश्चन దౌర్భాగ్యేనాత్మనో లోకే दौर्भाग्येनात्मनो लोके విశ్రుతా దుర్భగేతి సా विश्रुता दुर्भगेति सा యాతుష్టా రాజర్షయే यातुष्टा राजर्षये యాతుష్టా రాజర్షయేతు यातुष्टा राजर्षयेतु వృతాదాత్ పూరవే వరం वृतादात् पूरवे वरम् కదాచిదట మానస कदाचिदटमानास బ్రహ్మలోకాన్ మహీం గతం ब्रह्मलोकान् महीं गतम् వవ్రే బృహద్వ్రతం మాంతు वव्रे बृहद्व्रतम् मां तु జానతి కామమోహిత जानकी काममोहिता మయి సంరభ్య విపులం मयि संरभ्य विपुलम् అదాచ్ఛాపం సుదుస్సహం अदाच्छापं सुदुस्सहम् స్థాతుమర్హసి నైకత్ర स्थातुमर्हसि नैकत्र మద్యాంచ్నా విముఖో ముని मद्याञ्च्या विमुखो मुने ఇతి इति శ్రీమద్భాగవతే श्रीमद्भागवते పారమహంస్యాం సంహితాయాం पारमहंस्यां संहितायां చతుర్థస్కంధే चतुर्थस्कन्धे సప్తవింశాధ్యాయే सप्तविंशाध्याये శ్లోకాః శ్లోకాః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.